మ్యామ్, మోకాళ్ళ నొప్పులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు. సో మోకాళ్ళ నొప్పుల కోసం వెళ్తేమో డాక్టర్ అట్లా ఒకసారి చూసి ముందు వెయిట్ తగ్గలం మనం, దానివల్ల ఇవి వచ్చాయి అంటుంటారు. ముందుగానే నాకు మోకాళ్ళ నొప్పులు సార్, నేను ఎట్లా వెయిట్ తగ్గేది, ఇప్పుడు వాక్ చేయలేను ఏం చేయలేను అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ క్రయోలైపాలసిస్ గురించి తెలుసుకున్నాను. చాలా వరకు కూడా ది బెస్ట్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇది ఒక ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అండి, క్రయోలైపాలిసిస్ అనేది. సో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవడం వల్ల మనకు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో దాని వల్ల మనకి నీ పెయిన్స్ జనరల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ద ఏజ్, యాక్చువల్ పెద్ద ఏజ్ వాళ్ళకే కాదు, నవడేస్ మనం ఒక 30 years వాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం నీ పెయిన్స్ కామన్ గా వస్తుంది బికాస్ ఆఫ్ వెయిట్ వల్ల. సో ఈ నీ పెయిన్స్ ఉండటం వల్ల జనరల్ గా నార్మల్ వాక్ కూడా చేయలేకపోతూ ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వటం, ఆ వాక్ చేయలేకపోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వలేకపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ టెక్నాలజీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. వై బికాస్ ఫస్ట్ అనేది ఈ ఫ్యాట్ అనేది మనకి బాడీలోంచి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఈవెన్ తో వాక్ చేయలేకపోయినా కూడా. సో ఈ టెక్నాలజీతో పాటు కొంచెం డైట్ గైడెన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 2 ways లో వాళ్ళకి 1 month లో ఒక 5 to 7 kgs అనేది నార్మల్ గా రిడక్షన్ అనేది ఉంటుంది. హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ కంప్లీట్లీ ఫ్యాట్ లాస్ అవుతుంది ఈ టెక్నాలజీ. సో ఆటోమేటిక్గా కొంచెం బాడీ ఫ్రీ ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి నార్మల్ వాక్ అనేది చేయగలుగుతూ ఉంటుంది. కొద్ది మందిలో ఉన్న అపోహ ఏంటంటే మేము ఉన్న బాడీ అనేది ఒకసారిగా మెయిన్ పొట్ట భాగంలో కావచ్చు, తొడల దగ్గర కావచ్చు, ఇక్కడ చేతి దగ్గర కావచ్చు, ఒక్కసారి లాస్ అయ్యాము అని అంటే మళ్ళీ మనకి ఏమైనా సాగిపోయినట్టుగా ఉంటుందేమో, ఆ స్టిఫ్నెస్ రాదేమో అని అనుకుంటా ఉంటారు కదా, ఇది ఎట్లా ఉంటుంది మరి ఈ ఫ్యాట్ లాస్ తో పాటు అదేనండి డైట్ గైడెన్స్ కూడా చేస్తాం. సో ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్, సో దీంతో పాటు ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ చేసుకుంటే ఆ ఫ్యాట్ లాస్ అయిన ప్లేస్ లో కొంచెం మజిల్ అనేది గెయిన్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఆ సాగినెస్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్, అంటే ఎన్ని నెలలు తీసుకోవాలి? అది డిపెండ్ అపాన్ క్లయింట్ ఫ్యాట్ పర్సెంటేజ్ ని బట్టి, ఆ సర్కంఫరెన్స్ ఆఫ్ ఫ్యాట్ ని బట్టి ఆధారపడి ఉంటుందండి. బేసికలీ 1 to 2 sittings పర్ ఒక 5 to 10 kgs లాస్ అవ్వాలి అనుకుంటే 2 sessions లో ఫినిష్. ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా మనం వెయిట్ పెరిగే విధంగా ఉంటుందా? వెయిట్ పెరగకుండానే మనం డైట్ గైడెన్స్ చేస్తామండి, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మీరు చేసింది తప్పు అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ అదే తప్పు చేసినా ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ హెల్దీ వెయిట్ లాస్ లోనే మనం హెల్దీ డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి, క్రాష్ డైట్ ఏమీ ఉండదు. సో వాళ్ళు తీసుకున్న ఫుడ్స్ లోనే డైట్ రీకాల్ తీసుకొని కొన్ని హెల్దీ మోడిఫికేషన్స్ చేస్తాం. ఇది మొత్తానికి మీరు కూడా ఈ మోకాల నొప్పులతో బాధపడుతూ అధిక బరువు సమస్యతో ఉన్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దు. సో ఈ ట్రీట్మెంట్ ని కూడా మిస్ అవ్వద్దు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ స్లాట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడున్నా పర్లేదు, మీరు కేవలం నెలలో 1 గంట టైం మాత్రం కేటాయిస్తే చాలు, మిమ్మల్ని హెల్దీగా ఉంచే బాధ్యత మాది అని చెప్పేసి అలోవియా హెల్త్ కేర్ వారు చెప్తున్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.